అసలు తండ్రెవడో తెలిస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. సరేనే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటమ్మా ఇది? ఎందుకు నా బిడ్డ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు? తప్పుగా మాట్లాడటమేంటి? ఏ నీకు తెలీదా? ఇంకా నీకు చెప్పలేదా? అవునులే, కడుపులో బిడ్డకి కట్టుకున్నాడు కారణమైతే కదా చెప్పుకోవడానికి. ఎవడితోనో తిరిగి తెచ్చుకున్న కడుపు గురించి ఏం చెప్తుంది? మాటలు మర్యాదగా రానివ్వండమ్మా. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావే? కొడతావా? అక్కడ నీ కూతురు చేయలేపుతోంది, ఇక్కడ నువ్వు సీరియస్ అవుతున్నావు. ఏంటి మీ పొగరు? ఇద్దరికి పగిలిపోతుందేమనుకుంటున్నారో. అయినా ఈ విషయం కుటుంబంలో అందరికీ తెలుసు, నీకు మాత్రం తెలియకుండా ఎలా ఉంది? ఓహో, నీ కూతురు బ్యాగ్ సర్దుకొని ఇంటికొచ్చేస్తే ఏదో పేరెంటానికి వచ్చిందనుకుంటున్నావేమో. అది ఎవరితోనో తిరిగి నెల తప్పిందని తెలిసి పెద్దమ్మ ఇంట్లోంచి బయటికి గెంటేసింది. లేదు, అంతా అబద్ధం. నా కూతురు అలాంటిది కాదు. ఏమనుకుంటున్నారు నా బిడ్డ గురించి? ఇన్నాళ్ళు ఏమన్నా భరించాను కానీ చెడిపోయింది. దారి తప్పిందంటే మాత్రం అస్సలు భరించలేనమ్మా. అయినా నా బిడ్డ మీకేం అన్యాయం చేసింది? దాని జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? దానికి బదులు ఒకేసారి మా ప్రాణాలు తీయచ్చు కదా. నీ ప్రాణాలు తీస్తే నాకేం వస్తుంది? అయినా నీ కూతురు మీద నిందలేయడం తప్పించి వేరే పని లేదనుకున్నావా? తిన్నగా పైకెళ్ళి నీ కూతుర్ని అడుగు. కడుపుతో ఉన్నావట కదా, కారణం ఎవరు అని. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో. పోనీ అక్కడి వరకు ఎందుకు? ఇదిగో అత్తయ్య వచ్చింది కదా, అత్తయ్యని అడుగు. నీ కూతురి బాగోతం చెప్తుంది. మృదుల తల్లి కాబోతోందంటే నమ్మట్లేదు అత్తయ్య. అదంటే పడక మేమేదో నిందలేస్తున్నాం అంటోంది. చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా ఇది? మృదుల గురించి ఇలా మాట్లాడుతున్నారేంటమ్మా? మీరైనా నిజం చెప్పండమ్మా. అర్థమైందా? నేను చెప్పింది అబద్ధమైతే అత్తయ్య ఊరుకునేదా? ఇది నీ కూతురి బ్రతుకు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎవరితో తిరిగి ఆ పాపాన్ని మా అన్నయ్య నెత్తి మీద రుద్దాలని చూస్తున్నావు? ఏంటే నీ బోడీ క్యారెక్టర్? ఇదేనా నీ క్యారెక్టర్? మేం నిందించడమేంటే? ఈ రిపోర్ట్సే చెప్తున్నాయి నువ్వు తప్పుడు మనిషివని.
ఇలా చూడు ఏమై మృదుల మృదుల ఏమైంది అరే చంపేయండి మధు గారు, మృదుల మృదుల ఏంటి మృదుల చంపేయండి మధు గారు, చంపేయండి. మృదుల మృదుల ఆగు, నీకేమన్నా పిచ్చా? నాకు బతకాలని లేదు. చంపేయండి మధు గారు, చంపేయండి, మృదుల చంపేయండి. ఆగు మృదుల. అరే నీకేమన్నా పిచ్చా? పిచ్చి పట్టిన బాగుండేది మధు గారు. ఏం జరిగినా తెలిసి ఉండేది కాదు. నా బతుకు ఎలా పోయిన బాధ ఉండేది కాదు. అసలు ఎందుకు నా తలరాతి ఇలా తగలడుతోంది? మొన్న చచ్చి బతికాననుకుంటే ఇప్పుడు బతికుండగానే చచ్చే పరిస్థితి ఎందుకు? నేనేం పాపం చేశాను మధు గారు? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మృదుల నేను చెప్పేది విను. అసలు ఇలా ఎలా జరుగుతుంది మధు గారు? నేనే తప్పు చేయలేదు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ దేవుడే నా మీద కక్ష కట్టినట్టు ఇలా జరుగుతుందేంటి మధు గారు? ఏం చెయ్యాలి నేను? మృదుల మృదుల ముందు నేను చెప్పేది విను. ఇటు చూడు, ఇటు చూడు. నువ్వేడోకు మృదుల. నువ్వేడుస్తుంటే ఇంక నేనుండేందుకు? నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు మృదుల. నేను అర్థం చేసుకున్నాను. ఇంకెవరేమనుకుంటే నీకేంటి? మన ప్రపంచంలో నువ్వు నేను అంతే. ఇంకెవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నీ మీద నాకు నమ్మకం ఉందన్న మాట చెప్పడం కూడా నిన్ను అవమానించడమే. నువ్వు నాకు సంజయ్షి చెప్పడం అంటే నేను నాకు సంజయ్షి చెప్పుకోవడమే. అసలు మన మధ్య అసలు ఈ ప్రస్తావన రాకూడదు మృదుల. అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ అసలు ఏం జరిగినా అది పొరపాటే గానీ తప్పు కాదు మృదుల. కల్లో కూడా నువ్వు తప్పు చేయవు. ఏ మృదుల, ఏంటి మృదుల? మృదుల మృదుల ఏమైంది నీకు? ఏం పుణ్యం చేసుకున్నానండి నేను? లేకపోతే ఇంత గొప్ప భర్త దొరుకుతాడా? ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మధ్య అయినా చిన్నపాటి మనస్పర్ధలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయే. కానీ ఇంత పెద్ద నింద నా మీద పడ్డాక కూడా ఇంతంటే ఇంత కూడా అనుమానం లేదు. అండగా ఉంటున్నారు, కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. అసలు నిజంగా నేనేమైనా తప్పు చేశానా అని నా మీద నాకే ఒక్క క్షణం అనుమానం కలిగింది. కానీ మీకెందుకు ఇంత నమ్మకం? ఎలా మధు గారు? ఎందుకు? ఎందుకంటే నా ప్రాణం మృదుల నువ్వు. నేను తీసుకునే ఊపిరి నిజం అయితే, ఆ ఊపిరి నిలబెడుతున్న ప్రాణం నిజం అయితే, నువ్వు తప్పు చేయలేదు అన్నది కూడా అంతే నిజం మృదుల. అందరూ నువ్వు చనిపోయావు అనుకున్నారు, కానీ ఈ గుండె కొట్టుకుంటుందంటే నువ్వు బ్రతికే ఉన్నావని నేను నమ్మాను. అదే నిజమైంది. ఈరోజు మళ్ళీ నమ్ముతున్నాను మృదుల, నువ్వే తప్పు చేయలేదు. అదే నిజం. అయినా ఎవరో ఏదో చెప్పారను, రిపోర్ట్స్లో ఏదో వచ్చిందను మారిపోయే మనసు కాదు మృదుల ఇదే. నిన్నే లోకం అనుకొని నీకోసమే ఆలోచిస్తూ నువ్వే ప్రాణంగా బతుకుతోంది. తప్పు చేసావని నువ్వే చెప్పినా ఈ మనసు మాత్రం నమ్మదు. అయినా ఇంతకన్నా పెద్ద కష్టాలను చూసాం మృదుల. ఏవి మనల్ని దూరం చేయలేకపోయాయి. ఇది మాత్రం ఏం చేస్తుంది?
ఎవరైతే నువ్వు తప్పు చేశావని వేలెత్తి చూపిస్తున్నారో, ఎవరైతే అనుమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నా దేవతవని నేను నిరూపించుకుంటాను. చెప్పండి పెద్దమ్మా. మధు ఏం చేస్తున్నాడు సరియు? అన్నయ్య బయటికెళ్ళాడు పెద్దమ్మా. బయటికా? ఎక్కడికెళ్ళాడు? ఏమో తెలియదు పెద్దమ్మా, దాన్ని తీసుకొని బయటికెళ్ళాడు. మృదులను కూడా తీసుకెళ్లాడా? ఎక్కడికెళ్ళుంటారు? వాళ్ళేం చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు అని ఓ కన్నేసి ఉంచాలి కదా సరయు. అంటే నువ్వేం చెప్పలేదు కదా పెద్దమ్మా. అయినా ఇప్పుడేమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు పెద్దమ్మా? ఏం లేదులే, ఈసారి నుంచి నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఎక్కడికెళ్ళుంటారు? అమ్మ ఫోన్ చేస్తుంది మృదుల. అమ్మా, ఎక్కడున్నావురా? హాస్పిటల్కి వచ్చామమ్మా. హాస్పిటల్ కా? ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు? ఏ హాస్పిటల్? మీ మావయ్యదేనా? కాదమ్మా, ఇది వేరే హాస్పిటల్. వేరే హాస్పిటలా? అసలేమైంది? మీ మావయ్య హాస్పిటల్ ఉండగా వేరే హాస్పిటల్కి ఎందుకెళ్ళావు? అమ్మా అది... హలో హలో, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. సరే పద. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేంటి? వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాడంటే మృదుల ప్రెగ్నెన్సీ గురించి డౌట్ ఏమన్నా వచ్చిందా? అది చాలా ముదురుది. దానికి డౌట్ వచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్ అయితే అవే రిపోర్ట్స్ వస్తాయేమోనని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుంది. ఇప్పుడు అక్కడ టెస్ట్ చేస్తే నెగటివ్ అని వస్తుంది. ప్లాన్ మొత్తం పాడైపోతుంది. గుడ్ మార్నింగ్ మేడం. ఏం గుడ్ మార్నింగ్? నా బొంద మార్నింగ్. ఒక్క పని కూడా తిన్నగా చేయవు కదా? ఏమైంది మేడం? ఏమైందేంటి? ఆ మృదుల దగ్గర ఒక నర్సుని పెట్టమని చెప్పాను కదా, ఎందుకు పెట్టలేదు? ఈరోజు పంపిస్తున్నాను మేడం. అంతా అయిపోయాక పంపించి ఏం ప్రయోజనం? అది దేశముదురు. దాంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. అనుకున్నట్టే అయింది. నువ్విచ్చిన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ మీద డౌట్ వచ్చి సెకండ్ ఒపీనియన్ కోసం వేరే హాస్పిటల్కి వెళ్ళింది. ఎప్పుడు మేడం? ఏ హాస్పిటల్కి? తెలిస్తే నాకెందుకీ టెన్షన్? నర్సుని ముందే పెట్టుంటే వెళ్ళనిచ్చుండేది కాదు కదా. అక్కడ టెస్ట్ చేసి నెగటివ్ అని రిపోర్ట్లు ఇస్తే ఇక అంతే. నెగిటివ్ అనే వస్తుంది కదా మేడం, ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి?
వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. టెస్ట్ చేసి రిపోర్ట్ రావడానికి మినిమం అరగంట టైం పడుతుంది. ఈలోగా ఆ హాస్పిటల్ ఏదో డాక్టర్ ఎవరో కనుక్కుని రిపోర్ట్స్ పాజిటివ్ అని ఇచ్చేలా చెయ్యి. లేకపోతే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. నేను అనుకున్న జరిగేంత వరకు అది ప్రెగ్నెన్సీతో ఉందని అందరూ నమ్మాలి. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. సిటీలో 100 హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళారంటే ఎలా తెలుసుకోవడం? అయినా ట్రై చేస్తాను మేడం. అన్ని హాస్పిటల్స్కి కాల్ చేస్తాను. డాక్టర్స్ వాట్సాప్ గ్రూప్లో డీటెయిల్స్ పెట్టి ఎంక్వైరీ చేస్తాను. ఎలాగైనా మీ ప్లాన్ మాత్రం వేస్ట్ కానివ్వను. రండి కూర్చోండి. వేరే హాస్పిటల్లో టెస్ట్ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ వచ్చాయి మేడం. కానీ నాకు అనుమానంగా ఉంది. మళ్ళీ టెస్ట్ చేయిద్దామని వచ్చాం. సరే ఒకసారి నాతో రమ్మా. మీరు వెయిట్ చేయండి సార్. అలాగే. ఛ! ఓ గంటలో రిపోర్ట్స్ వస్తాయి. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. కూర్చో మృదుల. ఏం టెన్షన్ పడకు మృదుల, అంతా మంచి జరుగుతుంది. మేడం, విషయం ఏమన్నా తెలిసిందా? లేదు మేడం, ఇంకా ట్రై చేస్తున్నాను. ఛ! ఈ పాటికి రిపోర్ట్స్ వచ్చేసుంటాయి. తెలిసిపోయి ఉంటుంది. ఇంత కష్టపడి ప్లాన్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఏం చెయ్యాలి? సార్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. కూర్చోండి. ఇంతకు ముందు మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకున్నారు? కామినేని హాస్పిటల్. అంత పెద్ద హాస్పిటల్లో రిపోర్ట్ తప్పుగా వస్తుందా? ఛాన్సే లేదే. చిన్నింటి పెద్ద ఏంటి డాక్టర్, తప్పు ఎక్కడైనా జరగచ్చు కదా. రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పండి.
మీరసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఏ ప్రెగ్నెంట్.